ఇట్స్ మై కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయేది సొరకాయ సర్వపిండి. ఫస్ట్ బియ్యం పిండి, అందులో సొరకాయ వేసాను, సొరకాయ తురుము, ఓమా మంచిగా నలుసుకొని వేసుకోవాలి. పసుపు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, నానబెట్టిన శనగపప్పు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి కొద్దిగా, కారం సరిపడంత, సాల్ట్ సరిపోదు. ఇది మంచిగా వాటర్ పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. అప్పుడు బాగుంటుంది. మంచిగా కలపాలి, దీన్ని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా తీసుకుంటాం ముద్దలా అలా రావాలి. అప్పుడు సర్వపిండి చేసుకోవడానికి వీలుగా వస్తుంది. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మంచిగా కలిసింది. ఇప్పుడు సర్వపిండిలా ఒత్తుకుందాం. ఇలా కడుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇలా చేసుకొని గిన్నెలో ఒత్తుకుంటే సర్వపిండి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ప్యాన్లో నూనె పోసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకుందాం, బాగుంటుంది. ఇప్పుడు ఇలా గిన్నెకి ఒత్తుకుందాం సర్వపిండిని. మధ్యలో హోల్స్ పెట్టుకున్నాం అనుకో మనకు కాలేది అర్థమవుతుంది, ఇలా కాలుతుందా లేదా అనేది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇలా ఒత్తుకున్న సర్వపిండిని ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కాలేదు. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక 5 minutes పెద్దగా పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. మూత పెట్టుకుందాం. 5 minutes ఉడుకుతుంది. మూత పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఒకటి రెడీ పెట్టి ఇందులో పెట్టి గ్యాస్ పైన ఇది చూద్దాం ఫ్రై అయిందా లేదా అనేది. చూడండి ఎలా ఉడుకుతుందో ఆయిల్లో.
సైడ్లకు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అప్పుడు మంచిగా కాలుతుంది సర్వపిండి అనేది. ఇది వన్ సైడే కాల్చుకోవాలండి, 2 సైడ్స్ కాలవకూడదు. ఇప్పుడు ఇది రెడీ అయిందండి సర్వపిండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. సర్వపిండి రెడీ అయిందండి. చూడండి ఎంత మంచిగా కాలిందో. ప్లీజ్ లైక్ చేయండి.